అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై మరోసారి విజయసాయిరెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. కోటరీలంటూ జగన్ ను టార్గెట్ చేశారు. ఆయన పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు, కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు, కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే ఆహా రాజా, ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్లకు గంతలు కట్టి తమ ఆటలు సాగించుకునేది. దీంతో రాజు పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన రాజు తెలివైన వాడైతే మారువేషంలో ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారి మీద వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి, ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే అంటూ కూడా పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ అలాగే మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి, మరి ముఖ్యంగా జగన్కి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి గత కొన్ని రోజులుగా ఇటు వైసీపీ టార్గెట్గా ఆయన మాట్లాడుతున్న మాటలు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్కి అత్యంత సన్నిహితుడు, దాంతోపాటు మరి ముఖ్యంగా ఆ క్లోజ్నెస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. అలాంటిది ఆయన ఎందుకు ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేశారు? రాజీనామా చేసిన తర్వాత వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోతున్న వ్యక్తి మళ్ళీ ఎందుకు పాలిటిక్స్కి సంబంధించి ప్రస్తావిస్తున్నారు? మొన్నటికి మొన్న డైరెక్ట్గా దాడి చేశారనే చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్ ఎక్కడ టార్గెట్ చేయలేదు. రిమెంబర్, జగన్ డైరెక్ట్గా ఎక్కడ టార్గెట్ చేయలేదు. కోటరీ అంటూ జగన్ చుట్టూరా ఉన్న వ్యవస్థకు సంబంధించి అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఈ రోజు కూడా ఆ కోటరీ గురించి అంటూనే ఇండైరెక్ట్గా జగన్కి సంబంధించండి, జగన్ ఉద్దేశించి అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది? విజయసాయిరెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం జరగబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, నిన్న కాక మొన్న ఆయన మాట్లాడిన సందర్భంలో ఆయన ప్రెస్ మీట్ దగ్గర మీరు కూడా ఉన్నారు, మీరు కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. ఆయన మాట్లాడిన సందర్భం ఇప్పుడు మళ్ళీ ట్వీట్ చేశారు. ఎలా చూడాలి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనుకోవాలి ఇక్కడ? సచిన్, డెఫినెట్ గా సాయిరెడ్డి బేసిక్ గా సాయిరెడ్డి వ్యవహారంలో వైసీపీలో కూడా రెండు గ్రూపులుగా డిసైడ్ అయ్యాయని అర్థమవుతుంది. ఎందుకంటే సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని వైసీపీలో ఉన్న చాలా మంది కార్యకర్తలు స్వాగతించారు. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఈ కోటరీ జరుగుతున్న వ్యవహారం, ఈ కోటరీ చేస్తున్న గతంలో చేసిన వ్యవహారాలు వీటన్నిటి మీద కూడా చాలా వరకు కూడా సాయిరెడ్డి వ్యాఖ్యల్ని చాలా పూర్తిగా కూడా స్వాగతించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మనం సోషల్ మీడియాలో కేవలం వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున కూడా సాయిరెడ్డి వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే బేసిక్ గా సాయిరెడ్డి అనే వ్యక్తి కొంత ముక్కుసుటి తత్వం ఉన్న వ్యక్తి. కొన్ని విషయాలు మొహమాటం లేకుండా మాట్లాడతారు, కొన్ని ఏదైనా అనుకుంటే ఆవేశంలో మాట్లాడతారు, కొన్ని ఏదైనా మాట్లాడినా కూడా కానీ ఆయన కొంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు అనేది. అయితే దీంట్లో ఇదే టీంలో ఆయనకున్న వ్యతిరేకతలు కూడా, అంటే ఇంకొక కోటరీకి సంబంధించిన వ్యక్తులు ఈయన మీద కొన్ని పోస్టులు పెడుతున్నారు. మరి నువ్వు ఇంతకాలంగా ఇదే కోటరీలో నడిపావు కదా, ఈ కోటరీ నువ్వు ఎందుకు చేయట్లేదు, అప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు, ఇప్పుడు నువ్వు ఎవరో ఇచ్చిన స్క్రిప్టులు చదువుతున్నావు, లేకపోతే ఎవరో ఇచ్చిన మాటలను నువ్వు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు, నీ వెనకాల వేరే ఉద్దేశం ఉంది అనేది ఒక సెక్షన్ ఆఫ్, అంటే సాయిరెడ్డి విషయానికి వచ్చేసరికి కృష్ణమోహన్ మీరు అన్న పాయింట్ కి కాస్త యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ విజయసాయిరెడ్డి తర్వాత కొన్ని కామెంట్స్ చూసినప్పుడు ఒకసారి రెండు కామెంట్లకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒకసారి నేను చదివిపించే ప్రయత్నం చేస్తాను, తర్వాత కంటిన్యూ అవుతాం. ఎంతో మంది మిమ్మల్ని అభిమానించే ఒకే ఒక కారణం ఇన్నాళ్ళు జగన్ గారికి అండగా ఉన్నారని, మీరు ఏ కారణమైనా జగన్ గారిని కష్టకాలం వదిలివేయడం బాధాకరం, మీ దారి మీరు చూసుకోవడం, ఇలా ప్రతిసారి విమర్శించడం వల్ల మీ పైన ఉన్న అభిమానం కూడా నశిస్తుందని ఒకలంటూ ఉంటే, మిమ్మల్ని గొప్పగా పిలుచుకునే వాళ్ళు ఒక పేరు పెట్టి ఇప్పటికీ అలానే పిలుస్తాం, మీరు బయటకు వెళ్ళి మాట అనడం కంటే పార్టీలోనే ఉండి పోరాటం చేస్తూ ఉంటే మీ వెంట మహాసైన్యం ఉండేది సార్, ఎందుకో చెప్పాలనిపించింది అంటూ ఇంకొంతమంది చెప్తున్న సందర్భం. అంటే వైసీపీలోనే ఇంకా
బ్యాచెస్ కింద లేకపోతే మీరు అన్నట్టుగా గ్రూపుల కింద విడిపోయాయి అనుకోవాలా ఇంకా? డెఫినెట్ గా సాయి రెడ్డి గారి విషయంలో చాలా మంది కీలకమైన వైసీపీ నేతలు ఆ రోజు రిజైన్ చేసిన రోజు కూడా నేను చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఆ రోజు కూడా సాయి రెడ్డి గారి విషయాల్లో చాలా మంది కూడా జగన్ గారు సాయి రెడ్డి గారు లాంటి వ్యక్తిని వదులుకోవడం పెద్ద తప్పు, ఇది ఎంత దూరం వెళ్ళిపోతుందో కూడా మాకు తెలియదు, కానీ సాయి రెడ్డి లాంటి వ్యక్తిని మనం వదులుకోవడం వల్ల పార్టీకే పెద్ద నష్టం అని చెప్పి, నేను ఇప్పుడు పేర్లు చెప్పలేను కానీ చాలా మంది కీలకమైన వ్యక్తులు, కీలకమైన జగన్ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులందరూ కూడా సాయి రెడ్డి గారి విషయంలో చాలా వరకు ఖండించిన పరిస్థితి. నేను ఆ రోజు కూడా మనం ఇదే లైవ్ లో మన ఇద్దరం ఉన్నాం సత్యం, అప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాం. అయితే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో నిన్న ఏదైతే సిఐడి నోటీస్ కిందకు వచ్చినప్పుడు నేను అదే స్పాట్ లో ఉన్నాను. కొంత మన మీద ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికి కూడా ఆయన ఓపెన్ గా ఆయన చెప్పాలనుకున్న ప్రయత్నం చాలా ఓపెన్ గా చెప్పేశాడు. ఇక్కడ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ విషయంలో ఎవరు చేశారు, ఈ ఆహారం ఇంకొక ఎవరు చేశారు, ఈ వ్యవహారంలో ఇంకొకరు ఎవరు చేశారు అనేది. ఓకే, దీంట్లో మీరు అంటే బహుశా సాయి రెడ్డి ఎందుకు ఇంతకాలంగా, నేను అడిగిన డైరెక్ట్ క్వశ్చన్ ఒకటే, మీరు ఇంతకాలం ఇప్పుడు చెప్తున్నారు, మరి అదే పార్టీలో ఇందాక సోషల్ మీడియాలో చాలా మంది అడిగారు కదా, ఇదే క్వశ్చన్ నేను బిఫోరే అదే మాట సాయి రెడ్డితో అడిగినప్పుడు నేను క్లియర్ గా అడిగాను, మీరు ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదు? అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు ఇది తప్పు జరుగుతుందనేది మీరు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పున్న దాని వల్ల మీకు ఇబ్బందులు ఉండవా అనేది నా పాయింట్. నేను అదే విషయం మీద ఆయన కొంత తిరిగేసి నాకేమైనా ఉరేస్తారా లేకపోతే ఇంకోటి, ఈ వ్యవస్థలో ఎవరిని ఇబ్బంది పెట్టలేరు. ఎందుకంటే ఇది వ్యవస్థ, ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తనకంటూ ఒకటి ఉంటుంది, అంతేగాని వేరే వ్యవహారాల మీద మాట్లాడే పరిస్థితి ఉండదు. ఆయన్ని మనం ఇబ్బంది పెట్టలేము, మనల్ని ఆయన ఇబ్బంది పెట్టలేరు, లేకపోతే ఇంకొక వ్యక్తి ఇబ్బంది పెట్టలేరు, ఇంకో వ్యక్తి ఇబ్బంది పెట్టారు. మనం ఉన్న పాయింట్ లో ఈ రోజు చాలా క్లియర్ గా ఒక మాట, ఈ రోజు పెట్టిన పోస్ట్ మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది వైసీపీలో. ఒకటి ఏదైతే కోట్రీ ఉన్నదో మనం అదే అంటున్నాం, కోట్రీ కాదు పూజారులు. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, అదే మీరు పూజారులుగా చూస్తారంటే దేవుడు వరం ఇచ్చిన పూజారులు చెప్పాలి కదా ముందు అన్నారు. దానికే ఆయన సమాధానం చెప్తూ ఒక మాట చెప్పారు, ఇక్కడున్న ఈ కోటరీ వ్యవస్థ పూర్తిగా కూడా అసలుకి జగన్ దగ్గరికి మనం ఒక వ్యక్తిని తీసుకుపోవాలన్నా ఇంకో వ్యక్తిని కలవాలన్నా ఇక్కడున్న ఈ పూజారులకి మాకేం లాభం జరుగుతుంది, మాకేమి ఇష్యూ జరుగుతుంది, మాకు లాభం జరిగితేనే మేము తీసుకెళ్తామని చెప్తున్నారు. చెప్తే అసలు విషయాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు, అదే జరుగుతోంది అనేది చాలా క్లియర్ గా. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ అని చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కనుక ఇటు జగన్ కి విజయసాయి రెడ్డికి అత్యంత సన్నిహితమైన సంబంధం, చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడుకునే సందర్భంలో. అలాంటిది కోటరీ అనే అంశాన్ని ఇక్కడ ఆయన ప్రస్తావించినప్పుడు ఆ లైన్ దాటి ఆయన బయటకు వచ్చేసారా లేకపోతే బయటకు తోసేసారా? దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి ఏమైనా చెప్పడం జరుగుతోందా? ఏమైనా క్లారిటీ ఇస్తున్నారు అక్కడ? అంటే బేసిక్ చాలా ఓపెన్ గా చెప్పేసి ఈ వ్యవహారంలో సాయి రెడ్డి గారు చాలా క్లియర్ గా మాట చెప్పారు, అయ్యా నేను 3 శతాబ్దాలు అంటే ఇక్కడ కాదు, ఆయన చాలా కాలంగా ఆ కుటుంబాన్ని నమ్ముకొని చాలా విషయాల్లో చాలా వ్యవహారాల్లో ఆయన దగ్గరుండి అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన టిటిడి బోర్డు మెంబర్, టిటిపి బోర్డు మెంబర్ గా వ్యవహరించారు. ఆయన అప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నప్పుడు నేను తిరుపతిలో పనిచేస్తున్నప్పుడు ఆయన నాకు తెలుసు సాయి రెడ్డి గారు అక్కడ బోర్డు మెంబర్ గా పనిచేస్తున్న పరిస్థితి. అక్కడ సాయి రెడ్డి గారి కోసం పనిచేస్తున్న చాలా మంది నాయకులు సాయి రెడ్డి గారి నాకు చెప్తే బాగుంటది అని అనుకున్న వ్యక్తులందరూ కూడా ఈ రోజు ఈ సాయి రెడ్డి గారిని దాటేసి పూర్తిగా వేరే ఒక వ్యవస్థను నడిపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో. అది అటువంటివి చాలా అవమానాలు. ఆయన ఒక మాట చెప్పారు, నేను డైరెక్ట్ గా చాలా అవమానాలు ఫేస్ చేశాను. జగన్మోహన్ రెడ్డి నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు గానీ గతంలో గానీ 2-3 విషయాల్లో ఆయన డైరెక్ట్ గా నన్ను నువ్వు ఒకరికి కొంతమందికి లొంగుబాటు అంటే ఇంకొక రకంగా ఏదో లబ్ధి పొందే విధంగా లొంగుతున్నావు, రెండవది నువ్వు భయపడుతున్నావు వేరే విషయంలో, ఆ విశ్వసనీయత, ఇటువంటి 3 పదాల విషయంలో నన్ను డైరెక్ట్ గా అడిగారు. కానీ నేను అటువంటి వ్యక్తిని కాదు, నేను ఒకటే కోరుకుంటున్నా, నేను ఎప్పుడైనా సరే
జగన్మోహన్ రెడ్డి బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రజలకు మంచి కార్యక్రమాలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి మంచి వ్యవస్థను నిలపాలి అని. కానీ మధ్యలో ఉన్న కోటరే ఈ వ్యవహారాలంతా కూడా నడుపుతోంది. ఇది పదే పదే చెప్పినా ఆ కోటరీ ముందు నేను చాలడం లేదు అనేది ఆయన బాధ. సో అటువంటి విషయంలోనే ఈ రోజు ఈ వ్యవహారం అంతా కూడా జరిపారు. ఈ రోజు కూడా ఇప్పుడు పెట్టిన ట్వీట్ మీద కూడా చాలా చర్చలు మనం చూస్తున్నాం, చాలా పెద్ద డిస్కషన్ జరుగుతోంది. అవును, అయితే ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టుగా ట్విట్టర్ కి సంబంధించి కింద కమెంట్ సెక్షన్ కి వెళ్ళినప్పుడే వైసీపీకి సంబంధించిన మద్దతుదారులు కావచ్చు, లేకపోతే వైసీపీ వాళ్ళు కావచ్చు, మాట్లాడుతున్న సందర్భంలో వైసీపీ ఇన్ఫాక్ట్ ఆయన డైరెక్ట్ గా ఇక్కడ మేము అనలేకపోతున్నాం అనే ఒక అంశాన్ని కూడా వాళ్ళు ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. కారణం ఒకటే, వాళ్ళకి ఎందుకంటే వైసీపీ సాయిరెడ్డి గారు ఈ రోజు ఏం మాట్లాడారు, సాయిరెడ్డి ఏం చెప్పారు అనే వ్యవహారం మీదనే ఈ రోజు వైసీపీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా, అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడున్న నాయకులు కావచ్చు, సెకండ్ గ్రేడ్ లీడర్లు కావచ్చు, వాళ్ళు ఇవన్నీ కూడా బాధపడ్డారు. ఈ కోటరీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రోజు ఇంకా స్టిల్ అదే కోటరీ ఎందుకు ఆడ పెట్టుకుంటున్నారు అనేది వీళ్ళ బాధ. చాలా వ్యవహారాల్లో చాలా క్లియర్ గా చాలా వ్యవహారాలని ఈ కోటరీ పెద్ద ఎత్తున నడుపుతోంది. ఈ కోటరీని వదులుకొనరా బాబు అనేది వైసీపీలో ఉన్న సొంత క్యాడరే తన చాలా కాలంగా రాజశేఖర రెడ్డి గారితో నుంచి ఈ రోజు దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోరుకునేది అటువంటిది. అదే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. చాలా మంది ఓపెన్ గా చాలా మంది పేర్లు చెప్పి అసలు ఎందుకు మీరు ఇంకా పలానా వ్యక్తుల్ని పెట్టుకుంటున్నారు, ఇంకో వ్యక్తిని పెట్టుకుంటున్నారు అనేది ఓపెన్ గా మాట్లాడుతున్న పరిస్థితి. ఇదే వ్యవహారాన్ని ఈ రోజు సాయిరెడ్డి ఈ వ్యవహారంలో మాత్రం కుండ బద్దలు కొట్టారు సచిన్. దాంట్లో వైసీపీ పార్టీలో చాలా మంది కూడా, అంటే ఇక్కడి నుంచి డైరెక్ట్ గా ముందుకు వచ్చే అవకాశం ఉందనుకోవాలా, నేరుగా పేరుని ప్రస్తావించే సమయం దగ్గరలోనే ఉంటుందనుకోవచ్చా విజయసాయి రెడ్డి? మేబీ డెఫినెట్ గా మొన్న ఒక మాట ఇదే లిక్కర్ స్కామ్ విషయం మీద కూడా నేనే అడిగా ఆ సబ్జెక్ట్ కూడా. అంటే ఆయన క్లియర్ గా బహుశా ఈ వ్యవహారం మీద నేను మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి కూడా వస్తే నేను ఖచ్చితంగా మాట్లాడతానని కూడా చెప్పారు. చాలా వ్యవహారాల్లో ఆయన కొంత క్లారిటీలో అయితే ఉన్నారో ఆయన దగ్గర కొంత సమాచారం ఉంది, కొంత కాదు పూర్తి సమాచారం సాయిరెడ్డి దగ్గర చాలా పెద్ద సమాచారం ఉంది. అది ఏ రోజైనా బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఈ లోపల వైసీపీ అంటే సాయిరెడ్డి మీద ఈ మధ్య వైసీపీ మీద వరుసగా 2-3 రోజుల నుంచి కొత్త సుధాకర్ బాబు కావచ్చు, లేకపోతే అంబడి కావచ్చు, కొంతమంది నాయకులు మాట్లాడినా దీని వెనకాల కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ వైసీపీ చేస్తోంది. దీంట్లో దాని వెనకాల ఇంకా వేరే మొహమాటం పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఏంటంటే సాయిరెడ్డిని టార్గెట్ చేయాలనుకునే వైసీపీ రంగంలో దిగింది. అయితే ఈ వ్యవహారాన్ని ఆయన గ్రహించాడు కాబట్టి ఆయన ట్వీట్ లో క్లియర్ గా చెప్పారు. అంటే ఆయన ఒకటే చెప్తున్నారు, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి లేదు ఇంకోటి మీద ఆయన తప్పుగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ రోజు వరకు ఆయన ఎక్కడ తప్పుగా మాట్లాడాలి. ఆయన ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అయ్యా నువ్వు బాగుండాలి అనుకుంటే నీ పక్కన ఉన్న మనుషుల్ని మార్చుకో, నీ చుట్టూ ఉన్న మనుషుల్ని మార్చుకో. అదే వ్యవహారంలో మీరు అంటే ఎక్కడైనా వ్యవస్థలో ఎక్కడికక్కడ రాజు అనే వ్యక్తి నేరుగా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకున్నప్పుడే అక్కడ మీరు వర్కౌట్ అవుతారు తప్పితే లేకపోతే ఇవన్నీ వర్కౌట్ కావు. ఇప్పుడున్న పరిస్థితి కూడా అదే. మీరు అందుకే ప్రజలు కూడా నేరుగా నిన్నే కోరుకుంటున్నారు, అంటే 1-to-1 కోరుకుంటున్నారు. మధ్యలో ఎవరో ఈ మీడియాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు పలు రకాలుగా అవస్థలో ఆయన దగ్గర కొంత శక్తులు పనిచేస్తున్నాయి. ఆ శక్తుల్ని దూరం పెట్టి మిగతా వ్యవహారాలని చూడండి అనేది ఆయన కోరుకుంటారు. బహుశా చూడాలి దీని మీద సాయిరెడ్డి ఎంత దూరం వెళ్తారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై మరోసారి విజయసాయి రెడ్డి పరోక్ష విమర్శలు గుప్పించారు. కోటరీలంటూ జగన్ ను టార్గెట్ చేశారు విజయసాయి రెడ్డి. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు, కోటల్లో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు, కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే ఆహా రాజా ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్లకు గంతలు కట్టి తమ ఆటలు సాగించుకునేది. దీంతో రాజు పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన మహారాజు తెలివైన వాడైతే మారువేషంలో ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారి మీద వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి, ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు,
కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే అంటూ కూడా ఆయన ఇక్కడ ప్రస్తావించారు. అయితే గతంలో విజయసాయి రెడ్డి రాజీనామా అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. ఆ తర్వాత దీనికి సంబంధించి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా రియాక్షన్ చూద్దాం. 11 మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, ఫలానాడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. అయితే భయం ఎందుకు? భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు. భక్తి అనేదే ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది, ప్రేమ ఉండింది. కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది, వెంకటేశ్వర స్వామి మీద. ఎందుకనంటే మనసు విరిగిపోయింది. అన్ని కష్టాలకి ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు, నేను కాదనలే. కానీ అవమానాలు, నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట వెళ్ళిపోయారు. వ్యవసాయం సో మెనీ ఇయర్స్ యు ఆర్ బోత్ ఆర్ టుగెదర్ కదా. చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు దగ్గరుండి చాలా అన్నీ చూసినారు, అంతా తెలుసు. కానీ ఇప్పుడు ఏదో చిన్న ఇష్యూలతో మనసు విరిగిపోయిందని జీవిత భాగస్వాములే విడాకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మీ సంగతి ఏదో నాకు తెలీదు. ఇంకా నేను ఇన్ని తరాలుగా ఉండింది, కాస్త 3 తరాలుగా నేను కాదనలా. కానీ ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం 2 ముఖ్యం. నేను ప్రలోభాలకు లొంగల. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు. నేను భయపడ్డానన్నాడు, నేను భయపడలా. ఇంకోటేది ప్రలోభం, భయం, విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ 3 యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.